నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా మారింది. ఎటువంటి పనికిమాలిన పార్టీ తెలంగాణలో పగ్గాలు చేపట్టిన ఆ పార్టీ బలబలాలు ఎలా ఉన్నా ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నాయకత్వమైనా వాళ్ళు ఇచ్చే హామీలు ఎలాంటి హామీలైనా వాళ్ళ కోరికలన్నీ తీర్చిపెట్టే కొంగు బంగారంగా హైదరాబాద్ సిటీ వాళ్లకు అండగా ఉంటుంది. అంటే పరిపాలన పరంగా, రాజకీయ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా హైదరాబాద్ ఉన్నంతకాలం వీళ్ళ ఆట సాగుతూనే ఉంటుంది. గత 9 ఏళ్లుగా మనం బీఆర్ఎస్ పాలన చూసాం. యావత్ తెలంగాణలో తెలంగాణని ఆదుకునే అంత శక్తి హైదరాబాద్ ఇతర జిల్లాలకు ఏమాత్రం లేదు. ఎందుకంటే తెలంగాణలో 60% జనాభా హైదరాబాద్లో ఉంటుంది. అంటే 60% జనాభా హైదరాబాద్పై ఆధారపడి ఉంది. ఆధారపడి ఉంది అంటే ఇక్కడనే సంపాదించి ఇక్కడనే ఖర్చు పెడుతున్నారు. అంటే ఆదాయం హైదరాబాద్ తెచ్చిపెట్టాలి, ఆదాయంతో పాటు వీళ్ళు ఖర్చు కూడా ఈ హైదరాబాదులోనే చేస్తున్నారు. కానీ ఆ ఊళ్ళలో ఖర్చులు ఏమాత్రం లేవు. అంటే కమర్షియల్ యాంగిల్లో ఊళ్ళు స్తబ్దుగా ఉండిపోతున్నాయి. ఇప్పుడు మనము ప్రాక్టికల్గా ఖర్చులు చూస్తే సిటీలో ఉండే ఖర్చులు, ఊళ్ళల్లో ఉండే ఖర్చులు దాదాపు ఒక 20-30% డిఫరెన్స్తో ఇక్కడున్న ఇన్ఫ్లేషనే ఆ ఊళ్ళల్లో ఉంది. మనం ఊళ్ళల్లో తక్కువ ఖర్చుతో తక్కువ ఇన్కంతో బతికేద్దామంటే ఇవాళ రేపు ప్రజల లైఫ్ స్టైల్తో అది కుదిరే పని కాదు. మరి ఎలా చేయాలి? సిటీలో భారీగా పెరుగుతున్న జనం, వారి అవసరాలు, అదే టైంలో ఊళ్ళల్లో జనం వాళ్ళ ఆకాంక్షలు, ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఊళ్ళల్లో ఉన్న పట్టణపు పగటి కళలు, పట్టణంలో ఉన్న ఊళ్ళల్లో ఉండే ఖర్చుల కళలు. అంటే ఇద్దరు ఎక్కడ ఉంటున్నారో అక్కడి ఖర్చులను వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఇలాంటి క్లిష్టమైన ఎకనామిక్ సిచ్యువేషన్లో ఒక స్టేట్ వెల్ఫేర్ స్టేట్గా మారి అంటే ఎలా గట్టెక్కుతుంది? మనం ఆలోచిస్తే ప్రస్తుత ప్రభుత్వాలు తాము చేస్తున్న
హైదరాబాదేతర జిల్లాలలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు హైదరాబాద్ ఒక అంటే అప్పు తీర్చే ఒక అప్పు తీర్చగల ఒక ఆయుధంగా మారింది. హైదరాబాదులో ప్రభుత్వాలు నామమాత్రపు ప్రభుత్వాలు. అంటే ఇక్కడ మున్సిపల్ కార్యకలాపాలు తప్ప ఎమ్మెల్యే పాత్ర పోషించేది చాలా తక్కువ. అదే ఊళ్ళల్లో జిల్లాలలో ఎమ్మెల్యే పాత్ర ప్రముఖంగా మనకు కనిపిస్తుంది, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే హైదరాబాదులో ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో తప్ప మళ్ళీ కనిపించడు. ఎవరు ఎమ్మెల్యే అన్నా కూడా ప్రజలకు అవగాహన ఉండదు. సో సిటీలో ప్రభుత్వము ఒక చీఫ్ మినిస్టరే నడిపించినట్టు ఉంటుంది, లేదా ఒక మున్సిపాలిటీ నడిపించినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్యే పాత్ర చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు ఓటు వేసే జనాభా చాలా తక్కువ, పరిమితి తక్కువ ఉంటుంది. ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాదులో స్థిర నివాసాలు ఏర్పరచుకునే వరకు ఆ లోకల్ ఎమ్మెల్యేస్కి ఓటేస్తారని ఏ గ్యారంటీ లేదు. కనుక హైదరాబాదులో పరిపాలన అంటే రోడ్లు, ట్రాన్స్పోర్ట్, అవైలబిలిటీ ఆఫ్ అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, అంటే తినుబండారాలు, ఈ మూడు అరేంజ్ చేస్తే ఎంత ఖరీదైనా పట్టణ ప్రజలు గతి లేక వాటిని కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే హైదరాబాద్ లాంటి సిటీని మేనేజ్ చేయడం పెద్ద పని కాదు. కానీ తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాలు హైదరాబాదుకు కంపేర్ చేస్తే ఒక 20% డెవలప్ అయ్యాయి. అంటే 80% హైదరాబాద్కి వాటికి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వరంగల్ లాంటి జిల్లానే బిల్డింగ్లు కనిపిస్తాయి, కానీ వరంగల్ రెవెన్యూ తెలంగాణను ఆదుకునే స్థాయిలో లేదు. నిజామాబాద్ రెవెన్యూ తెలంగాణను ఆదుకునే స్థాయిలో లేదు. పాత జిల్లాలు, వాటి పట్టణాలు తెలంగాణకు ఏమాత్రం తోడ్పడతలేవు. అంటే రెవెన్యూ డెఫిసిట్, అక్కడ ఖర్చు తప్ప రాబడి లేదు. రాబడి ఉన్న ఏకైక మార్గము హైదరాబాద్ మార్గం మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు పవర్లో వచ్చినా హైదరాబాద్ని పిండి యావత్ తెలంగాణకి వడ్డిచ్చే పని చేస్తున్నారు. అందుకోసమే తెలంగాణలో ఎవరొచ్చినా ధైర్యంగా ఉంటారు. అదే మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ తమ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ జీడిపి పెరగదు. కానీ తెలంగాణలో యావత్ జీడిపి హైదరాబాదులోనే జనరేట్ అవుతుంది. అయితే ఇప్పటి ప్రభుత్వాలు ఈ వెసులుబాటుని బాగా సద్వినియోగం చేసుకొని అమలు కాని హామీలు ఇచ్చి ఆ అమలు కాని హామీలను అమలయ్యేటట్టు పట్టణాలే చేయాలి అనే విధంగా ఈ పట్టణాన్ని పిండి ఆరేస్తున్నారు. ఈ అమలు కాని హామీలు జిల్లాలలో అమలవుతున్నాయి. అంటే జిల్లాలలో అది రైతులకు సింహభాగము రెవెన్యూ వాళ్ళ సంక్షేమానికే ఖర్చు అవుతున్నది. మరి రైతులు ట్యాక్స్ పరంగా
లేదా రెవెన్యూ పరంగా తోడ్పడుతున్నారా అంటే తోడ్పడతలేరు. రైతులు ఖర్చు చేస్తున్న ఉత్పత్తులపై జిఎస్టీ తప్ప వాళ్ళు ట్యాక్స్ పరంగా ఒక రాష్ట్రాన్ని ఆదుకునే స్థాయిలో లేరు. ఉన్న వాళ్లకు ఆ ట్యాక్స్ వర్తించదు కనుక కోట్లు సంపాదిస్తున్న రైతు కూడా రూపాయి ప్రభుత్వానికి చెల్లించే అక్కర్లేదు అనే ఒక వెసులుబాటు వల్ల రైతు కన్నీరు రాకున్నా కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే కన్నీరు పెట్టుకుంటే కానీ ఆయనకు దక్కే సబ్సిడీలు దక్కవు. కనుక రైతు ఏడుస్తూనే ఉంటాడు, ప్రభుత్వాలు ఆయన కోరికలు తీరుస్తూనే ఉంటాయి. ఆ ప్రభుత్వాలు ఆయన కోరిక తీర్చాలి అంటే పట్టణ ప్రజల రక్తం చిందిస్తే కానీ వాళ్ళ కోరికలు తీరవు. పట్టణ ప్రజలు స్పెసిఫిక్ కాస్ట్, స్పెసిఫిక్ రీజన్, స్పెసిఫిక్ పార్టీకి చెందిన వాళ్ళు అని గుర్తుపట్టలేము. కాబట్టి వాళ్ళకి ఏది చేసినా ఎవరికి చేస్తున్నాం కూడా అర్థం కాదు. కాబట్టి పట్టణ ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళ అవసరాలను అవకాశవాదంగా భావించి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ తెలంగాణలో దర్జాగా శాసిస్తున్నాయి. వాళ్ళకి భయమే లేదు. ఎందుకంటే జిఎస్టీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో లక్షలాది కోట్లు ప్రజలు కడుతున్న ట్యాక్స్ను ఎంచక్కా దుబారా చేస్తూ యథేచ్ఛగా ఊళ్ళల్లో ఖర్చు పెడుతూ తద్వారా ఓట్ల రూపంలో వాళ్ళ స్థానాన్ని సుస్థిరపరచుకునే పనిలో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి తప్ప ప్రజా సంక్షేమము, హైదరాబాదు ప్రజల గురించి, వాళ్ళను బతికిస్తున్న ప్రజల గురించి ఆలోచించే స్థాయిలో పొలిటికల్ పార్టీస్ లేవు, చేయవు కూడా. ఇప్పుడు మనము ప్రభుత్వాలు ఈ రైతు బంధు ఇవన్నీ చేస్తూనే ఉంది. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో ఆ మెనూ చూస్తే మన పిల్లలను ఇంట్లో ఉంచుకోబుద్ధి కాదు. ప్రతి పుట్టిన పిల్లాడిని గురుకులంలో వేస్తే బాగా తిండి పెడతారు అనేలా మెనూ ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల ఆదాయానికి లింక్ లేకుండా చికెన్లు, మటన్లు, గుడ్లు, పండ్లు, అంటే పిల్లలు చదవాలి అంటే మంచి అధ్యాపకులు కావాలి అని చూడకుండా, పిల్లలు చదవాలి అంటే మంచి రకమైన ఎక్విప్మెంట్స్ కావాలి, పిల్లలు చదవాలి అంటే మంచి వాతావరణం సృష్టించాలి అని సోయి లేకుండా కాస్మెటిక్ డబ్బులు పెంచి వారానికి 2 సార్లు చికెన్, మటన్ పెడితే పిల్లలు తిని బలుస్తారు కానీ చదువులో ఉత్తీర్ణులు అవుతారు అని ఏ గ్యారంటీ లేదు. అంటే ప్రభుత్వము కూటికి తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది. పిల్లలు కూడా ప్రభుత్వం పెట్టే మటన్, చికెన్కి, గుడ్లు, పాలకు, పండ్లకు ఆశపడి చదువుతున్నట్టు నటిస్తున్నారు కానీ ఆ రిజల్ట్స్ రూపంలో ప్రభుత్వం అనుకున్న రిజల్ట్స్ వస్తలేవు. ఇక ఇంత ఖర్చు పెట్టి పిల్లలు చదువుతలేరు అంటే దానికి కారణం అధ్యాపకులు, ప్రిన్సిపల్, ప్రభుత్వమే. కాబట్టి ఆ బ్లేమ్ మళ్ళీ తీసుకోకుండా మాస్ కాపీని చేపించి ప్రభుత్వ స్కూళ్ళ పిల్లలకు ప్రభుత్వమే పాస్ మార్కులు వేయించే దుస్థితికి ప్రభుత్వాలు చేరుకున్నాయి. అంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో మటన్, చికెన్ తినిపించి గుడ్లు, ఫలాలు పిల్లలకు పెట్టి, అంటే ట్యాక్స్ కడుతున్న వ్యక్తి పిల్లలు కూడా అలాంటి భోజనం చేయరు.
ఆ ట్యాక్స్ కడుతున్న పిల్ల కన్నా మంచి భోజనం ఈ గురుకుల పిల్లలకు పెట్టడం. ట్యాక్స్ ఎవడు కడుతుండు? వాళ్ళ నాన్న కడతలేడు, వేరే వాడి నాన్న కట్టిన ట్యాక్స్ డబ్బులతో వాడికి చికెన్ మటన్ పెట్టి, ఎవడు ట్యాక్స్ కడుతుండో వాడు పాలకూర చుక్కకూర తినుకుంటా బతికే స్థితి తెలంగాణలో నెలకొంది. అంటే ఎంత అన్యాయం చూడండి. ట్యాక్స్ కట్టేటాడేమో పాలకూర చుక్కకూర తింటాడు, ఎవడు ట్యాక్స్ కట్టకుండా పిల్లల్ని ప్రభుత్వంపై వదిలేస్తాడో వాడు వారానికి 2 సార్లు చికెను మటను గుడ్లు పండు కూడా తింటాడు. అదే కాకుండా ఫ్రీ డ్రెస్సు, ఫ్రీ వసతి, ఫ్రీ భోజనము, ఫ్రీ ట్రిప్పులు, ఫ్రీ కాస్మెటిక్స్. అంటే ప్రభుత్వం ఒక కోళ్ల ఫారాలను మేక ఫారాలను పెంచినట్టు పెడుతుంది. కానీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, మంచి అధ్యాపకులు కావాలి అనే సోయి ప్రభుత్వానికి లేదు. సంక్షేమము అంటే చికెను మటను గుడ్లు అనుకుంటుంది. పిల్లల సంక్షేమం అంటే చికెన్ మటన్ గుడ్లు. పెద్దల సంక్షేమము అంటే సబ్సిడీలు, నెలకు పింఛన్లు. ఇది ప్రభుత్వం తీరు. అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఒక వ్యక్తి పిహెచ్డి 7 ఏళ్ళు 8 ఏళ్ళు చేస్తున్నాడు అంటే అది ప్రొఫెసర్ సహకారంతో. ఎందుకంటే అక్కడ వారానికి 2 సార్లు చికెన్ మటను గుడ్లు, ఫ్రీ వసతి, హైదరాబాదులో రూపాయి ఖర్చు లేకుండా పిహెచ్డి పేరుతో వందలాది మంది స్కాలర్లు ఉస్మానియాలో పిహెచ్డి కొనసాగిస్తూనే ఉన్నారు. చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఉస్మానియాలో ఉండి హైదరాబాదులో ఉచిత భోజనము, ఉచిత వసతి, వేడి వేడి నీళ్లు. అంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎవరైనా నాకేస్తా, మీరు నాకమని చెప్పాల్సిన అవసరం లేదు, నాకడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మీరు ఏది పూసుకుంటే అది నాకి పెడతారు. కాబట్టి ఇప్పుడు ఈ రేషన్ కార్డు మోదీ ఆ కాకినాడలో జరిగే స్మగ్లింగ్ చూసి ఆశ్చర్యపోయి, నేను ఇది సుమారు 6-7 ఏళ్ల క్రితమే వేశాను, ఈ రైస్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అంటే. ఇప్పుడు అది బయట వచ్చింది. కాకినాడ పోర్టులో రేషన్ రైస్ పట్టుకోవడము, లక్షల టన్నులు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు యథేచ్ఛగా ఎక్స్పోర్ట్ చేసేయడము. అంటే మీరు గమనించండి, కేసీఆర్ సన్నబియ్యం పండియండి అని ఎందుకన్నాడంటే సన్న బియ్యానికి ఫారెన్లో డిమాండ్ ఎక్కువ. సన్న బియ్యం పండించి ప్రభుత్వ డబ్బులతో సన్న బియ్యం కొని ప్రజలకు ఇవ్వకుండా బ్లాక్లో అమ్మే ఫుల్ అరేంజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి 5 ఏళ్లుగా కేసీఆర్ 9 ఏళ్లుగా యథేచ్ఛగా రైతులు పండించిన సన్న బియ్యాన్ని తాను నొక్కేసి ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లించి దొడ్డు బియ్యాన్ని ప్రజలకు రేషన్లో పెట్టి సన్న బియ్యాన్ని వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు తరలించి వేల కోట్ల డబ్బులు సంపాదించారు. అంటే ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన రేషన్ కార్డులను కూడా యథేచ్ఛగా వాడుకొని ప్రజల కోరిక తీర్చినట్టే తీర్చి వేల కోట్ల దండుకున్న ప్రభుత్వాలే ఇప్పుడు తెలంగాణలో రాజ్యం వెళ్తున్నాయి. కనుక జేబులో చిల్లి గవ్వ లేకున్నా, చిల్లర లేకున్నా వీళ్ళ చమత్కారాలు, మరి దాన్ని ఏమంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచించే దృక్పథం ఉన్న ప్రభుత్వాల మూసీ నది ప్రక్షాళన, ఒకడేమో ట్యాంక్ బండ్ ప్రక్షాళన చేసే, ఒకడేమో మూసీ నది ప్రక్షాళన, ఒకడేమో ఫ్యూచర్ సిటీ, ఒకడేమో ఫార్మా సిటీ. అంటే ఎవడికి ఎంత చేతికి అందితే అంత తెలంగాణ ఆస్తులని హరాజ్ చేసి ఆక్షన్ చేసి యథేచ్ఛగా అమ్ముకొని ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసి కమిషన్లు దండి యావత్ తెలంగాణను సర్వనాశనం చేస్తున్న ప్రభుత్వాలు
మళ్ళీ మళ్ళీ పవర్లో వచ్చి మళ్ళీ అదే పని చేసి తెలంగాణ ఓటర్లను వెన్నుపోటు పొడుస్తున్నా 20 కిలోల బియ్యానికి ఆశపడ్డ జనాలను ఎవ్వరూ మార్చలేరు. అంటే ప్రభుత్వాలు కరెక్ట్గా పనిచేయాలి అంటే ప్రజలు దానికి తగ్గట్టు ఆలోచించాలి, ప్రశ్నించాలి. కానీ బియ్యానికి ఆశపడి ఆ సంవత్సరానికి 10,000 ఇస్తున్న ఎకరానికి ఆశపడి రైతులు నోరిప్పట్లేదు. ఈ అరాకొర లాభపడే జనాలు నోరు మూసుకుని ఉంటున్నారు. దానివల్ల ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ పార్టీ అయినా తలెత్తుకొని పాలించి ప్రజల మనోభావాలతో నాడుకొని ప్రజలు తలంచుకొని బతికేలా చేస్తున్న ప్రభుత్వాలకు నేను దండం పెడతాను. మన సమాజంలో మార్పు రావాలి అంటే ప్రజలు మేలుకోవాలి, ప్రభుత్వాలు ఎన్నటికీ మేలుకోవు అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.